విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అలిగి వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధ సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమైంది. రేపు రాధ టీడీపీలో చేరనున్నట్లు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇవాళ రాధ మీడియాతో మాట్లాడతారు. నిన్న కృష్ణా జిల్లా అధ్యక్షుడు అర్జునుడు, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ జనార్దన్ రాధాను కలిశారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిపై వంగవీటి రాధ సానుకూలంగా స్పందించినట్లు టీడీపీ నేతలు చెప్పారు. నగరంలోని పలు సమస్యల గురించి టీడీపీ నేతలకు వివరించారు వంగవీటి రాధ. వాటిని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలోకి చేరవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. అవన్నీ ఏం చర్చ జరగలేదు. వారు కొన్ని పేదలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని చెప్పారు. ఆ ఇష్యూస్ అన్ని బాబు గారి దృష్టిలో పెడతామని చెప్పాం. ప్రజా సమస్యలు కొన్ని చెప్పారు. బాబు గారి దృష్టిలో పెట్టి పరిష్కారం చేస్తారు. చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం రాధా గారిని ఆహ్వానించాం. ఆయన గౌరవం తగ్గట్టుగా మేము ఆయన ఎక్కడ ఇది కాకోకుండా ఆయన ప్రజా సమస్యలు లేకుండా మాట్లాడారు. వాటి మీద తప్పనిసరి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పాం. అంతా కూడా సానుకూలంగా ఉన్నాం. ఆయన అందుకే మేము స్వాగతించడానికి రావడానికి కూడా ఆంతర్యం ఇది. ఏ వ్యక్తికి తగిన గౌరవం ఆ వ్యక్తికి ఇవ్వటం చంద్రబాబు గారికి ఒక ఆనవాయితీ. తప్పనిసరిగా ఆయన గౌరవాన్ని తగ్గకోకుండా చూసుకునే బాధ్యత పార్టీ పరంగా మాది. అవి ప్రజలకు సంబంధించినటువంటి డిమాండ్సే. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అవి సానుకూలంగా అయిపోతాయి. 4 రోజుల క్రితం వంగవీటి రాధ వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2-3 నెలల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన తన రాజీనామా లేఖను జగన్కు పంపించారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం తనది కాదని, పోరాటమే తన ఊపిరి అని లేఖలో పేర్కొన్నారు. తన ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరి అని అన్నారు. అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాధాను సైకిల్ ఎక్కించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అప్పటి నుంచి చర్చలు జరుపుతున్నారు. రాధా కూడా టీడీపీలో చేరేందుకు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.